యేసుక్రీస్తు పుట్టాడని పండగ చేసుకుంటామే కానీ ఇన్ని కష్టాలు అనుభవించడానికి వచ్చాడని ఎవరైనా పాపం చేయకుండా దేవుని మాటలు నలుగురికి చెప్పామా? నలుగురిని మార్చామా? పుట్టాడని సంతోషిస్తాము, కొత్త బట్టలు ధరించుకుంటాము, పిండి వంటలు చేసుకుంటాము. దానివల్ల ఏమన్నా దేవునికి కానీ మనకు కానీ ఉపయోగమా? ఎవరికి కూడా లేదు. యేసుక్రీస్తు ఎందుకోసం పుట్టాడో మనసుకి తెలియకుండానే సంతోషిస్తున్నాడు. కొంతమంది అంటారు దేవుడు పుట్టినరోజు ఈరోజు ఎండగల చుక్క ముక్క అంటున్నారు. దేవుడు పుట్టినరోజు ఆడి పాడి గంతులేస్తామంటారు. ఎందుకోసం గంతులేస్తావు? యేసు మన పాపాల నిమిత్తము చనిపోవడానికి వచ్చాడని తెలిస్తే గంతులేస్తామా? తాగుతామా? ఎంజాయ్ చేస్తామా? అంతే కదండి. చనిపోవడానికి వచ్చాడంటే ఎలా ఉండాలి? మనము బాధపడాలి, పాపం చేయకుండా ఉండాలి, మనకు రక్షణ ఉందని సంతోషపడాలే కానీ అంతే తప్ప లోకాశల్లో మునిగిపోకూడదు. మన సంతోషం కొరకు యేసుక్రీస్తుని వాడుకోకూడదు. ఇవన్నీ తెలుసుకొని ఆయన చనిపోవడానికి వచ్చాడు, నా పాపాల కోసం వచ్చాడని మనము తెలుసుకుంటే రాత్రి నిద్ర పట్టదు. నా తండ్రి గురించి చెప్పాలి సువార్తకి. నా తండ్రి బదులుగా నా యేసన్న, నా అన్న వచ్చాడు, ప్రాణం పెట్టాడు, నేను కూడా ప్రాణం పెట్ట బద్ధుడనై ఉన్నాను కదా, వెళ్ళి సువార్త చేయాలి, నలుగురిని మార్చాలని ఆలోచిస్తామన్నమాట. ఇవన్నీ తెలిస్తే మరి యేసుక్రీస్తు ఎందుకోసం పుట్టాడండి? మనకు రక్షణ ఇవ్వడానికి పుట్టాడు, తండ్రికి బదులుగా వచ్చాడు. ఇవన్నీ చెప్పాలి. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టిన జన్మ కాదు, పరలోకంలో ఆయన లేనిదనే సృష్టి కలగలేదు. అది ఆయన జన్మ. ఈ లోకానికి వచ్చినవాడు, మన పాపాలని తీసివేయడానికి వచ్చినవాడు, శ్రమ పడడానికి వచ్చినవాడు, మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చినవాడు. అంతేగాని ఏదో పుట్టాడు అని సంబరపడుతున్నామే కానీ ప్రతి మనిషి తెలుసుకొని ఇప్పుడు ఉంటాను భయము భక్తి కలిగి జీవిస్తే మనకు నిత్య జీవము, నూతన జీవంలో ఉండాలి మనం. అలా ఉంటేనే మనకు పరలోకం అనేది వస్తుంది. లేదంటే యేసుక్రీస్తు పడిన శ్రమ కానీ, తండ్రి పడిన శ్రమ కానీ ఇవన్నీ వృధా అయిపోతావు. కానీ ఇప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఇంత